పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్త్యుని గారు చెప్పిన మాటను ఆధారం చేసుకొని కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పునీత అగస్త్యుని గారు మనసును కదిలించే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తున్నారు. మంచి క్రియల నుంచే పుట్టుకొచ్చే మంచితనం గురించి. నిజమైన మంచితనం అనేది మనం బయట చేసే పనుల్లో కాదు, అది మన అంతరంగంలో ఉండే దైవ సంబంధములో ఉంది. మంచి క్రియలు అనేవి ఆ అంతరంగిక మంచితనం యొక్క ఫలితాలు మాత్రమే. అగస్త్యుని గారు చెబుతారు, దేవుని గురించి సంబోధించేటప్పుడు దేవుడు ఒక పరమ మంగళకరుడుగా వర్ణించారు. సృష్టిలో ఉన్న ప్రతి మంచి లక్షణం దేవుని నుండి వచ్చిన ప్రతిబింబం మాత్రమే. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో అన్ని మంచి వరమును, అన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండియే ప్రసాదింపబడను. అందువలన మనలో కనిపించే నిజమైన మంచితనం మన స్వంత ప్రతిభ కాదు, అది దేవుని కృపకు ప్రతిస్పందన. ప్రభువు చెబుతున్నారు ఈ విధముగా లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనములో, హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడను. హృదయము ఒక నిధి గది లాంటిది. అందులో ఏమి నింపుతామో అదే బయటకు వస్తుంది. కోపం నింపితే సమస్యలు వెలువడతాయి, అసూయ నింపితే విభేదాలు పుడతాయి, ప్రేమ నింపితే క్షమ, దయ, సేవ సహజంగా వస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో, మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇస్తుందని క్రీస్తు ప్రభు ఒక ఉపమానంలో చెబుతారు. అందువల్ల ఫలితాలు మాత్రమే దృష్టి పెట్టడం సరిపోదు. వేరులు ఆరోగ్యము ఉండాలి, మన యొక్క విశ్వాసము దృఢముగా ఉండాలి. ఆ ప్రభునందు విశ్వాసంతో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ వేర్లు దేవునిలో పాతుకుపోయే విశ్వాసముగా మారాలి. అదే అంతరంగిక మార్పుకు నాంది పలుకుతుంది. అగస్త్యుని గారు తన యవ్వనంలో ప్రపంచ సుఖాలను వెంబడించాడు. గర్వం, కాము, స్వార్థం అతని జీవితాన్ని ఆక్రమించాయి. కానీ దేవుని వాక్యం అతను తాకినప్పుడు, ముఖ్యంగా పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయం 13-14 వాక్యములు చదివినప్పుడు అతని హృదయము మారింది. ఆ మార్పు బాహ్య నియమాల వల్ల కాదు, అంతరంగిక పరివర్తన వల్ల జరిగింది. ఆ తర్వాత తన రచనలు, బోధనలు, ప్రార్థనలన్నీ దేవుని ప్రేమకు సాక్ష్యమయ్యాయి. మంచి క్రియలు చేయాలని ప్రయత్నించడం సరిపోదు, మంచితనం స్వయముగా దేవుని నుండి రావాలి. ఈ తపస్కాలంలో మన ప్రార్థన, ఉపవాసం, దానములు చేస్తాము, కానీ ఇవి కేవలము ఆచారాలు కాకూడదు. దేవుడు బాహ్య ప్రదర్శన కన్నా అంతరంగిక శుద్ధిని కోరుకుంటాడు. హృదయం శుద్ధమైతే క్రియలు కూడా శుద్ధమవుతాయి. ఈ సత్యం మన కుటుంబ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ప్రేమలో నిలిచిన తండ్రి కఠినత కాకుండా దయతో పిల్లలను నడిపిస్తాడు. ప్రార్థనలో నిలిచిన తల్లి సహనంతో కుటుంబాన్ని కాపాడుతుంది. అదే విధముగా దేవునిలో నిలిచిన గురువు కూడా సేవను బాధ్యతతో కాకుండా ఆనందంగా చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను లేకయు మీరు ఏమీయూ చేయజాలరు అని క్రీస్తు ప్రభు చెబుతున్నారు. అంటే మన మంచితనం ఆయనతో ఉన్న సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. పునీత అగస్త్యుని బోధన ప్రకారం పాపం అనేది మంచితనం లేకపోవడమే. కాబట్టి దేవుని నుండి దూరం అయితే మంచితనం తగ్గుతుంది, దేవునికి దగ్గర అయితే మంచితనం పెరుగుతుంది. మన జీవితం అంతా ఒక ప్రశ్న. మనం చేసే క్రియలు మన గర్వం నుండి పుట్టుకొస్తున్నాయా, లేక దేవుని ప్రేమ నుండి పుట్టుకొస్తున్నాయా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవన విధానము ఎల్లప్పుడూ కూడా ఆ మంచితనం నుండి ప్రేమ, క్షమ, దయ, సేవలు సహజంగా పుట్టుకొస్తాయి. కాబట్టి మనమందరము కూడా మంచి పనులు చేస్తూ మంచితనాన్ని అలవరుచుకొని క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే క్రైస్తవ జీవితపు గుండె చప్పుడు. ప్రార్థన పూర్వకంగా, దేవ నా హృదయములో నీ మంచితనాన్ని నింపుము, అప్పుడు నా జీవితం నీ ప్రేమకు సాక్ష్యం అవుతుందని ప్రార్థన చేసుకుంటూ మన మంచితనం ద్వారా ఇతరులను ఆదరించుదాం. దేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.